వారు సిద్ధపడి మరి అన్నారు, అయ్యా ఏసయ్యా రాత్రి తెల్లవారులు మేము చేపలు పట్టడం కోసం నదులకు వెళ్ళాం, సముద్రంలోకి వెళ్ళాం, ఒక్క చేప లేదు, మీరేమో ఏమంటున్నారు, అయినా కానీ నీ మాట చొప్పున నేను వేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు. ఒకసారి నా చర్చిలో కూడా మరి ఆన్లైన్ క్లాస్ జరుగుతూ ఉంటాయి. ఆన్లైన్ క్లాస్ జరుగుతూ ఉంటే మరి ఆ ఆన్లైన్ క్లాస్లోకి ఇద్దరు విశ్వాసులు లేచి నాకు చెప్పకుండా చేపలు పట్టడం కోసం వెళ్ళారు. చేపలు పట్టడం కోసం వాళ్ళు తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి రాత్రి అంతా వాళ్ళ యాత్రే ఉన్నారు. ఆమె తర్వాత మన మరి సువర్ణరాజు కలిసి వేస్తున్నారు. వేస్తారంటే తెల్లవారుజామున 5 అయింది. ఇసులు గుర్తు వచ్చి అయ్యారు తెల్లవారు మేము రేపు పొద్దున మన సంఘానికి చేపలు వెళ్దామని చెప్పి చేపలు వేసాం, ఒక చేప పడలేదు, మా పొరపాటు ఏంటంటే మీతో చెప్పకుండా పోయిన ప్రార్థనలో మేము ఎగ్గొట్టి అందుకని దేవుడు మాకు చేపలు ఎవరైనా చెప్పంటే వాళ్ళని గద్దించి కూర్చోబెట్టి ప్రార్థన చేసి తెల్లవారిన తర్వాత 6కి పంపించారు. 6కి పంపిస్తే వాళ్ళు వేసారంట. వాళ్ళకంతా కిలిగా వచ్చి బయటికి రాక 3 బస్తాల చేపలండి. స్తోత్రం హల్లెలూయా. 3 బస్తాల చేపలండి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యా మేము రాత్రులంతా శ్రమ పడ్డాం, తర్వాత మీరు చెప్పకుండా మరి చేపలు తీసుకురావాలని చెప్పి ఆశపడ్డాం, కానీ మా ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది. మీతో ప్రార్థన నేర్చుకుని యేసుప్రభు గారి నామములో వెళ్ళాం, మరి ఆయన మాకు మంచి చేపలు ఇచ్చాడని చెప్పి సంతోషపడ్డాం. అలాగే సీమోను కూడా మరి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు వారు వాక్యాన్ని బోధించిన తర్వాత గిన్నేసరస్సు ఆ సంస్థ మరి ఆయన ఆ సరస్సులో ఉన్న సీమోనుతో మాట్లాడుతున్నాడు. సీమోను, నీ వలని మరి నాకు నీ పరమిచ్చావు వాక్యం చెప్పడం కోసం, మరి మీకు నేను కృతజ్ఞత చూపాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానని అనుకొని మీరు 2 దూరం తీసుకొని పొలం తీసుకొని లోతుకు వెళ్ళి వలలు వేయని చెప్పి ప్రభు వారు చెప్పారు. ఎప్పుడైతే ప్రభు వారు చెప్పారో వాళ్ళు వెళ్ళి వల వేశారు. విస్తారమైన చేపలు, అసలు వాళ్ళు లాగలేకపోతున్నారు. లాగి మరి 2 దూరంగా వేసారు. ఇంకా చేపలు వాళ్ళు ఆ పక్కన ఉన్న పడవ పోతా ఉంటే ఆ పడవ ట్రైన్ చేశారు. అలా ట్రైన్ చేసి వచ్చారు. ఆ పడవలో కూడా చేపలు వేసుకుని మొత్తం ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చి ఒడ్డుకి చేపలు పెట్టిన తర్వాత సీమోను గడగడలు ఆడిపోతూ యేసుప్రభు యొక్క పాదాలను బయట ఏడుస్తున్నాడు. ఎందుకు సీమోను వెళ్తున్నామంటే, అయ్యా నీ మాట నేను దగ్గర నుంచి మాట్లాడాను, నేను మరి మనుషుల్లాగా భావించాను, నిన్ను దేవుని కుమారుడు మీరు మీ మాట ధిక్కరించాలని చెప్పి వాళ్ళు ఆ ప్రభువుని యొక్క పాదాలను పడి మరి ఆయన ఏడుస్తూ ఉంటే మరి ఇక్కడ చూడండి, మరి వారు విస్మయం ఉంది. ఆ రాశి చూసి, ఆ చేపల రాశి చూసి విస్మయం ఉంది, ఆశ్చర్యపోయారు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ప్రభు చిత్తం లేకుండా ఏ పని చేసినా కానీ అది ఎక్కిరా అభివృద్ధి చెందదు. ప్రభు చిత్తం తెలుసుకొని, ప్రభు మాటలు కైకొని, ప్రభు యొక్క వాక్యాన్ని కైకొని, ప్రార్థన చేసుకుని ఏ పని అయితే ప్రారంభిస్తారో అప్పుడు అభివృద్ధి చెందుతారు. చాలా మంది అంటే మనం అంటూ ఉంటాం, మరి ఏదో సమస్యలు ఉంటే ప్రార్థన ఉపవాసం అని చెప్పి అంటూ ఉంటారు. అయ్యారు మా పేరు కోసం ప్రార్థన చేయండి, మా పంట కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని రోజులాడుతూ ఉంటారు. అంతా బాగా ఉంటే ప్రార్థన రామా అంటే ఇక అలసిపోయా, అయ్యారు ఇక అలసిపోయా, నేను పోయి చేయాలా, ఇంకేం వచ్చాను అంటారు. అటువంటి మనుషులు దేవుడిని ముందు పెట్టుకోకుండా లోకాన్ని ముందు పెట్టుకుని నడిస్తే లోకంలో ఏమీ లేదు, శరీరాశ, నేత్రాశ, జీవగుణము. కాబట్టి పిల్లలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, లోకాన్ని నమ్ముకొని మోసపోకూడదు. లోకం మిమ్మల్ని ముంచేస్తుంది, కాబట్టి ప్రభు నమ్ముకొని ఆయన సన్నిధిలో మొరపెడితే
మీకు ఏం కావాలో, ఏ అక్కర ఉందో ఆయనకు తెలుసు. అడగక ముందే అక్కలు తీర్చేదేవాడు. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రాత్రంతా నిద్రగాసి తూలొచ్చి ఊగి మరి దెమ్మరిపోయి ఎంతో శ్రమపడ్డా. కానీ ప్రభు యొక్క కృప లేదు. ప్రభు యొక్క కృప ప్రభు వచ్చాడు, వారి నామలో కాలు పెట్టారు, వారి నామలో నుండి వాక్యాన్ని ప్రకటించాడు వినేశ్వర తీరంలో. ఆ తర్వాత ప్రభు వారితో మాట్లాడి మీ వలలు లోతుగా వేయండి, మీ పడవలు లోతుగా నడిపించండి, మీకు చాలా విస్తారంగా అని చెప్పి చెప్పారు. మనం కూడా ప్రభు మాట్లాడకుండా లోకం వైపు చూసి ఏమైంది ఏం కాలేదు, ఏమైంది ఏం కాలేదు అని అంటా ఉంటారు. ప్రభువును ఆనుకొని ఎవరైతే మరి ప్రయాసపడతా ఉంటారు, ప్రభువును అంటూ వారి ప్రయాస అర్థం కాదు. మీరు మీ జీవితాల్లో ఎన్నో అనుకుంటారు, మా అమ్మాయికి అది కావాలి, మా అబ్బాయికి అది కావాలి, మాకు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పి అనుకుంటాను. మాకు మంచి ఇల్లు ఉండాలి, మంచి వాహనం ఉండాలి, మాకు బలం ఉండాలి, కారు ఉండాలి, బంగ్లా ఉండాలి, పనివాళ్ళు ఉండాలి, రకరకాల కోరికలు ఉంటాము. కానీ ప్రభు చిత్రాన్ని తెలుసుకో. యేసు ప్రభు వారు అడిగితే ఇచ్చే దేవుడు, ఎదిగితే దొరికే దేవుడు, కట్టితే తీసే దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉండి నేను పొలం మొత్తం పొలంలో పనిచేసి వచ్చా, పేరగా పోయి వచ్చా, పెళ్ళికి పోయి వచ్చా, లేకపోతే పనికి పోయి వచ్చా అని చెప్పి సాగు చెప్తా ఉంటారు. ప్రభు మందిరంలోకి వస్తే అవన్నీ కూడా మరి మటుమాయి అయిపోతాయని చెప్తానని తెలియదు. చాలామంది నాకు పరిస్థితి పెట్టింది, నేను రాను అయ్యగా అనుకుంటాను. కాబట్టి ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మొరకట్టాలి, గోజాడాలి, ప్రార్థన చేయాలి. సీమోను పేరుతో కూడా ప్రభు మాటకి లోబడి మరి ఆయనతో పాటు పానివారైన జబదేయ కుమారుల యాకోబు యోహాన్ని తీసుకొని చేపల వేటకు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళారు. ఇక్కడ ఎవరు వెళ్ళారు? యాకోబు, యోహాను, సీమోను. సీమోను అంటే పేరు. వీళ్ళు ముగ్గురు కూడా చేపల వరకు తీసుకొని వెళ్ళారు. మరి అప్పుడు వాళ్ళు విస్మయం అంటారు, ఆశ్చర్యం. విస్మయం అంటే ఆశ్చర్యం. ఏంటి? మన రాత్రి మొత్తం కూడా ఎంతో కష్టపడి చాలా దూరం పోయి లోతులు పోయి వాళ్ళు వేసాము, ఒక్క చేప పాలేదు. ఈయన వచ్చి యేసుప్రభు వచ్చి మనతో ఒక్క మాట చెప్పాడు, ఒక్క మాట చెప్పాడు. ఒక్క మాటకు లోపడి మనం లోతుకి చేపలు పడేస్తే విస్తారమైన చేపలు పడే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. రోజు ఒక ముసలాయంతోనే మాట్లాడుతున్నాం, అయ్యా మాకు చేపలు కావాలి, రేపు ఇస్తావా అని చెప్పి. పడితే ఇస్తానండి అంటే. మరి పడితే ఇస్తానంటే పట్టం అనేది నీ చేతిలో లేదు. పట్టం అనేది నీ చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉంది. నువ్వు ఒక ఆమెది నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. అంటే మన నోట్లోకి అపవిత్రమైన మాటలు, అసహ్యమైన మాటలు, సరస్సు
భూతుడు ఇవి రాకుండా కాపాడుకొని యేసు ప్రభు తలంచుకొని పోతే ఆమెని వాళ్ళకి కంచెగా ఉండి కాపాడు చేపలు వేలవేసి తీసుకొచ్చి వాళ్ళలో పంపిస్తారు. అది దేవుడు అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు, భయం లేదు, భక్తి లేదు. రక్షణ పొందావు, మార్పు పొందావు, పేరు మార్చుకున్నా, నీ హృదయం మారగా, నీ నోట్లో మాట మారదు. ఆయన అంటాడు, రాత్రి ఏడుపుకులు వచ్చి నా వాళ్ళంతా దొరికి నా పట్ట చేపలు మొత్తం తినేసిపోయి ఇది నా వాళ్ళంతా ఆకలిపోయింది చూడని చెప్పి చూపిస్తుంది. అసలు దేవుని దగ్గరికి వచ్చి మొదలుపెడితే, దేవుని అడిగితే, ప్రభా నాకు మంచి చేపలు వేయగా అని ప్రార్థన చేసుకుంటేనే ఆయన కోపం వచ్చింది. నీటి కుక్కలు తిరిగి ఆ మూడు కుక్కలు వచ్చి మొత్తం దాన్ని వాళ్ళ మొత్తం తొలికేసి పోయింది. విశ్వాసం లేని మొత్తం వల్ల మీరు నా యొక్కకు రండి. నీకు విశ్వాసం లేదు, మొత్తం ఒక సహోదరుతో మాట్లాడారు, నాయన రేపు మాకు కొంచెం చేపలు కావాలి, ఇస్తావా అంటే ఇస్తాను. మా సహోదరుడు వాడే తెచ్చాడు, కానీ మనకి సమయం అనుకూలించగా వాటిని తీసుకోవాలి. దేవుడు అసలు ఆశించిన కాక ప్రియులారా, ఇక్కడ కూడా యోహాను, యాకోబు, సీమోను ముగ్గురు కూడా గెన్నేసరస్సు తీరంలోనికి వెళ్ళినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు పడ్డాయి, లాగలేని చేపలు. మరి ఆ చేపలు చూసి మరి యేసు ప్రభు అంటాడు, భయపడము. సీమోను అంటాడు, యాకోబు అంటాడు, యోహాను అంటాడు, భయపడము, భయపడకు. ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవయ్యదు అని సీమోనుతో చెప్పు. స్తోత్రం, హల్లెలూయా. మొన్నదాకా ఈరోజు దాకా చేపలు పెట్టావు కదా, ఇక్కడ నుంచి నువ్వు చేపలు పట్టావు, మనుషులు పట్టావు. నేను కాసరబాద్ రేపి క్రోసులు వెళ్దామని చెప్పి పడలేదు. అక్కడ ఆ కాసరబాద్లో సీమోన్ అనే మాస్టర్ గారు పదికాలని ఆయనకి 15వ సంఘం ఉంది, కాసరబాద్ సంఘం ఉంది. మరి ఆ పడవ మీద ఒక వ్యక్తి పడవేస్తాడు. ఆయన పేరు వీరాంజనేయుడు. మనోరికి సొట్టరేట్ ఉన్నాడు. మనోరికి సొట్టరేట్ ఎవరంటే పెద్ద సత్యావతి మన వీరభద్రం అమ్మ వాళ్ళ చుట్టమంటాడు. వాళ్ళ చుట్టమంట కాసరబాద్లో పడవేస్తాము. అయ్యా మీరు పదికారణ అవునయ్యా, మీరు ఎలా నిలబెట్టారంటే మీ మాట, మీ స్టైలు, మీ విధానం, మీ పద్ధతి నాకు చూసాను. ఎలా తెలిసేయగలరు? నేను మీ వెలుగులో మీ వాళ్ళ మధ్య సేవ చేస్తున్నా, మీ వాళ్ళ మొక్కలు ఎందుకు నేను దోస్తూనే ఉంటా. వాళ్ళు మాట్లాడి తీరు తెలుసు, నాకు వాళ్ళ మాట తీరు తెలుసు, మనిషి తీరు తెలుసు, ఎలా ఉంటారో తెలుసు అని చెప్పంటే నిజమే పిల్లకాయలు అని చెప్తాను. అంటే ఒక మనిషిని చూసి ఇట్టే కనిపెట్టవచ్చు. అతను ఏ వర్గానికి చెందినవాడు, ఏ విధానికి చెందినవాడు. అక్కడ ఇంకో మానేశాడు. కాసేపు ఏమో పీసులతో మాట్లాడుతుందో, కాసేపు మంచిగులతో మాట్లాడుతున్నాడు. ఏ నూరంటే నేను చెప్పాను, నేను యాదలాగా చెప్పింది కదా, నా దృష్టిలో అంటే ఒక మనిషిని చూస్తే ఇట్టే కనిపెట్టే మరి గుణం అనేది ప్రభువుని నమ్మితే అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదు. యేసు ప్రభు యొక్క ఎవరైతే నిజంగా భక్తులు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి మనుషులను బట్టే జాగ్రత్తగా ఆయన తయారు చేస్తానని చెప్పి అర్థం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి కాసేపు వాక్యం చెప్పి నేను ఆ జరిగిపోయి మీరు వస్తా అంటే వస్తా పడవచ్చినట్టు నా కోసం ఆధారం కూర్చొని ఉన్నారు. రాత్రి వచ్చిన పడేప్పుడు ఇద్దరు ఇచ్చారు, వాషర్ స్టార్ట్ అయ్యారు, బరబర్ వచ్చి పడేసుకుని ఎదురు పడుతున్నారు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా సీమోను, యోహాను, యాకోబు, మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తాను. ఈ మనుషులు పాపములు, రోగలు, సహజీవనం చేస్తున్నారైనా ఈ మనుషుల్ని పాపం నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చి నా రాజ్యానికి వారసత్వంగా సంపాదించడం కోసం నేను మరి వారికి కృప చూపి సహాయం చేస్తాను, మిమ్మల్ని సాధనగా వాడుకుంటానని చెప్పి వాళ్ళ ముగ్గురితో మాట్లాడారు. వారు
ఆ యొక్క పడవను ఒడికి చేర్చి సమస్తం విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించారు. ఎవరైనా వాళ్ళు ముగ్గురు? సీమోను, యోహాను, యాకోబు. సీమోను, యోహాను, యాకోబు ముగ్గురు కూడా ఆ పడవలు అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడ పెట్టేసి యేసు ప్రభు బయట తిరుగుతా ఉన్నారు. ఎవరాలు? చేపలు పట్టే జాలరు. యేసు ప్రభు మొట్టమొదటి ఎవరికి వచ్చారు? చేపలు పట్టే జాలరు కంటే వచ్చారు. వీళ్ళు అనుకుంటారు మా దేవుడు ఆ తండ్రి, మా దేవుడు ఈ తండ్రి అనుకుంటారు. కాదు, మీ తండ్రి అని యెహోవా యేసయ్య మొట్టమొదటి నీ కంటే వచ్చాడు. చేపలు పట్టే జాలరుని పిలిచాడు. సీమోన్ని, యోహాన్ని, యాకోబుని పిలిచాడు. నా సహోదరులారా, దేవుడు పిలుస్తున్నాడు రాత్రి సమయంలో. మీరు ఎందుకని మీ యొక్క హృదయాన్ని కఠినం చేసుకొని మరి మౌనంగా జీవిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ప్రభువు నమ్ముకొని విశ్వసించండి. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. మీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడండి. దేవుని నమ్ముకుంటే ఆయన రాజ్యంలో చేర్చబడతారు. కొంతమంది రక్షించబడి కూడా ఈ యొక్క లోకపు దేవతలు నమ్ముకొని చర్చికి రాలేకపోతున్నారు. వారి ప్రభు క్షమిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు కూడా చర్చికి రావడం కోసం సిద్ధపడండి. ఎందుకంటే కుదరని రోగాలు వస్తున్నాయి, మందులేని రోగాలు వస్తున్నాయి, చనిపోయే పరిస్థితులకు వస్తున్నారు. అయినా కానీ మార్పు రాదు, కనువిప్పు రాదు. పిల్లలు పాడైపోతున్నారు, పెద్దలు పాడైపోతున్నారు. తాగి కిడ్నీలు పోతున్నాయి, కాలేయం పోతుంది, ఆరోగ్యం పోతుంది, చనిపోతుంది. కాబట్టి ప్రభు మీతో మాట్లాడే మాటలు బట్టి లోబడి మరి ఆయన సీమోను, పేతురుని, యాకోబుని పిలిచి మనుషులు బట్టే జాలగా తయారు చేయడం కోసం ఆ గణేశ్వర తీరంలో ఆయన చేపలు పట్టే జాలను మార్చి మనుషులు బట్టే జాలగా తయారు చేశారు. ఆ తర్వాత ప్రభు వారు ఒక పట్టణంలోకి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కుష్టు రోగంతో ఉన్న ఒక మనుషుడు ఉన్నాడు. కుష్టు రోగంతో ఉన్న ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు చూసి మరి యేసు ప్రభు అతను చూశాడు. అతను చూసినప్పుడు ఆ కుష్టు రోగి సాగిలపడి శాస్త్రాన్ని నమస్కారం ప్రభువు పెట్టి, యేసయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలని ఆయన వేడుకున్నాడు. ఆ కుష్ఠులోకి వచ్చాక యేసు ప్రభు ఆ యొక్క పట్టణంలోకి వస్తే ఆ పట్టణంలో కుష్ఠులోకి వచ్చి దండం పెట్టి శాస్త్రాన్ని నమస్కారం చేసి నన్ను శుద్ధునిగా చేయమంటే ప్రభు వారు అతని పాపాలు క్షమించి అప్పుడు ఆయన చెయ్యి చాలు వారిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడుగా అనగానే ఆ కుష్ఠులోకి వారిని విడిచాను. స్తోత్రం, హల్లెలూయా. నేను యేసు ప్రభు చేసిన రెండవ కార్యం ఇది. మొదటి కార్యము విస్తారమైన చేపలు పట్టడం కోసం సీమోనికి, పేతురుకి, యాకోబుకి, యోహానుకి ఆజ్ఞించి చేపలు పట్టించి వారిని మనుషులు బట్టే జాగ్రత్తగా మార్చుకొని పట్టణానికి వచ్చాడు. రావడంతో ఆయన చూసి ఒక కుష్ఠుడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడి, యేసు ప్రభువా నన్ను క్షమించాలని చెప్పినప్పుడు నాకు ఇష్టమైన శుద్ధిగా అంటే శుద్ధీకరించబడి కుష్ఠరోగం పోయింది. రెండవ కార్యం ఇది. రెండవ కార్యం. మొట్టమొదటి కార్యం ఏంటది? చేపలు పట్టే జాలను తీసుకొచ్చి మనుషులు పట్టే జాగ్రత్తగా చేశారు. రెండవది కుష్ఠరోగిని స్వస్థపరిచారు. అప్పుడు మరి ఆయన అన్నాడు, అబ్బాయి ఆగా, ఈ మాటను ఎవరు చెప్పమాకు, నోరు మూసుకొని సైలెంట్గా పోయి మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం నీవు చర్చికి వెళ్ళి కానుక పెట్టు అని ఆజ్ఞాపించాడు. ఎవరికి? కుష్ఠరోగి. నీ దేహం శుద్ధీకరించుకున్నావు కదా, అలాగే దానికి అర్పణ కృతజ్ఞత అర్పణ కూడా సమర్పించుకో, చర్చికి వెళ్ళని చెప్పారు. మనం కూడా చేస్తా ఉంటాం, కృతజ్ఞత అర్పణిస్తూ ఉంటాం. అయ్యగారు అయితే అని చెప్తే ఒక గాయత్రి ఉంది, నేను చెప్పి 2 నెలలు అయిపోయిందనమాట. ఆ రోజు నుంచి జరిగిన ఆ మహోదయ పాపాన్ని వాడవు కృతజ్ఞత అర్పించిన ఇష్టపడాల. ఎందుకంటే మొహం పోయి ఎదుగుదల కులుకొని ఎదురు అడుగుతుంది అని చెప్పి ఇందరూ నాకు మొహం తిరుగుతుంది. నాకొద్దు, యేసు ప్రభుకి కృతజ్ఞత అర్పించు. నాకెందుకు? నాకు చాలు, నీదేం అవసరం లేదు. కాబట్టి అయితే ఆయన గురించిన సమాచారం
మరి ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహంలో ఆయన మాట వినరని తమ రోగమును కూర్చుకున్నకు కూడి వచ్చుచును. ఆయన చేయక అరణ్యంలోకి వెళ్ళుచున్నాను. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోకి వెళ్ళుచున్నాను. చూసారు ఎట్లా? ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఈ కుష్ఠరోగి స్వస్థపరిచారని చెప్పి ఊరంతా వ్యాపించింది. ఊరంతా వ్యాపించింది. ఒకసారి నేను ప్రార్థన చేసి మీ గేదెలు అమ్మవారిని తెచ్చుకున్నారు. వీళ్ళు ఎవరన్నా రాని నా ఫోన్ నెంబర్ ఏంటో మా ఇంటికి ఫోన్ చేయి, ప్రార్థన చేయించుకో, నీ గేదెలు దొరుకుతాయి చెప్తాను. ఫోన్లో రాని, కష్టాల్లో రాని, ఇటు కాలంలో రాని ఫోన్ చేస్తాను. ఒకసారి అయితే ఆ తాడవాయి దగ్గర వచ్చారు. తాడవాయి దగ్గర వచ్చి ఇక్కడ గేదెల గురించి వెళ్తున్నాను. మరి మీ దంపతులు లేక మీ గేదెలు ఆ తాడవాయి కొండందరా కనపడగా సరస్సు ఉంది, ఆ సరస్సులో మేతని ఆ రోజుగా బాగుంటే బాగా పోయారు. యేసునామం వెళ్తే అది అక్కడే నాకు స్తోత్రం హల్లెలూయా తోలుకొని వచ్చి ఫోన్ చేశాను. ఆయన మా ఇంట్లో దొరుకుతాయా మీరు దేవుడితో చెప్పాలి సైలెంట్ స్తోత్రం హల్లెలూయా. అప్పటి నుంచి వాళ్ళు నాకు సంవత్సరం దాకా ఫోన్ చేశారు. తర్వాత ఏమైతే ఫోన్ చేయాలి. కాబట్టి ఒకరోజు యేసు ప్రభువు వారు బోధన చేయడం కోసం, వాక్యం చెప్పడం కోసం గలిలయలోని యుద్ధ ప్రాంతానికి వెళ్ళారు. యెరూషలేముకి వచ్చారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చొని ఉన్నారు. ఆ యొక్క గలిలయలో, ఆ యొక్క మరి యెరూషలేములో పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చొని ఉంటే ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయన స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే రాత్రులు తెల్లవారు ప్రార్థన చేస్తాడండి. ఉపవాసం ఏం గంటలు యేసు ప్రభువు వారు రాత్రులు తెల్లవారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పొద్దున్నే బయటకు వచ్చి ప్రార్థన చేసి రోగుల్ని స్వస్థపరిచి స్వార్థ పెడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. అటువంటి పరిచయం ఉన్న సేవకులు నేను ఒక ఇద్దరు చూశాను నా యొక్క జీవితంలో. ఒకటి క్రిస్టాఫర్ అన్న, రెండు ఎల్లూరు పాస్టర్. వాళ్ళ పంపదాక తెల్లవారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఉపవాసం ఏం చేస్తున్నారు? స్తోత్రం తిరుపతి ఉంటే ప్రార్థన, చర్చిలో ప్రార్థన, రూమ్లో పెట్టి రూమ్లో ప్రార్థన, తెల్లవారు ప్రార్థన చేసేవాళ్ళు. ఎప్పుడు నిద్ర ప్రార్థన వాళ్ళ మొహం చూస్తే చోట్ల కాకుండా ఏం చేస్తారు? ఉపవాసం. ఒకసారి ఫోటోలు పెట్టిన్నాను. డయాస్ ప్రార్థన చేస్తాను. నాకు కొత్తపాలెంలో నాకు వచ్చేది, కొత్తగా వచ్చింది. 2013 సంవత్సరంలో కొత్తగా వచ్చా. ఈ కిష్టంలో ఆ డయాస్ వేసాను. ఇంకొక వేసాను డయాస్, ఒకటి వేసాం. జనవాడు కూర్చున్నాడు. ఒక ఆమె ప్రార్థన చేస్తుంటే ఒకటి 2 పట్టుకుంటా గిరగిర తిరిగిపోతున్నాను. పావులాగా తిరిగిపోతుంటే ఏంటన్నా అంటే సాపాన్ వచ్చిన తమ్ముడు వదులుతున్నాను. సరేనా అంటే దేవుడు పట్టిపోయింది, స్వతపడి దయ్యం పోయింది. ఆ ఊరంగా కావలమ్మ గారిని ఆయన ఇస్తారన్న 2 ఇట్లు పట్టుకుని ఆడితే గిరగిర తిరిగి పడిపోయింది. మరి కలుపు దర్శగా కాబట్టి ప్రభు శక్తి ఉంటే మన తర్వాత ప్రార్థన చేస్తే, ఉపవాసాల్లో ఉంటే దేవుడు ఏ కార్యమైనా చూపిస్తాం. ఒక సహోదరు మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నాం. అన్నా మా అమ్మాయికి ఏళ్ళు చెప్పానా కట్టలేదు, ఏళ్ళు కట్ట చూసి చెప్పాను. ఏం చూశాను? ప్రతి చూశాను. నేను ప్రార్థన చేసి చెప్తాను అమ్మా అంటే, సరే ప్రార్థన చేసి, అమ్మా మీ అమ్మాయికి ఆ ఏలుకి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడం వల్ల కనబడుతుంది, కనబడుతుంటే నొప్పి వస్తుంది. దాని మందులు వాడడం తగ్గితే, లేకపోతే ఒక ఇంజక్షన్ చేయించుకుని తగ్గిపోతుంది. అంతేనక్క గాలి దూరి కాదమ్మా, గాలి దూరి కాదమ్మా, ఆ ఏలుకి దెబ్బ తగిలింది, సర్జించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ ఏర్పేట గ్రామాల్లో ఈ పద్ధతులు ఎక్కువ నేను చూస్తూ ఉంటాను. అటు హాస్పిటల్ కొత్త చర్చించుకుంటారు, బాగానే ఉంటుంది. మీకు జ్వరం వచ్చిన అంతరమే, దగ్గు వచ్చిన అంతరమే, ఏరు నొప్పి వచ్చిన అంతరమే, తుమ్ము వచ్చిన అంతరమే,
కాలు నొప్పి వచ్చిన అంటున్నాను. నీకు రోగం వస్తే రోగాన్ని నయం చేసుకోకుండా అందేసుకోకుండా అంతరానికి చిత్తకాయలు అంతరాలు వేస్తా ఉంటారు. తత్కాలంగా కూడా చూసాం, మార్పల్లిలో ఈ ఊళ్ళో చూసాం, పక్క గ్రామంలో కూడా చూసాం. మేము ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేస్తున్నా, నాన్న ముప్పాలను ప్రార్థన చేస్తున్నాను, తమ్ముడు పునరుద్ధరణ అమ్మాయిని చేస్తున్నాం. వాళ్ళు చేసుకుని జరిగిన అంతరాయించుకొచ్చారు. ఏంటి అంతరాయించుకొచ్చారంటే నాకు నాకు చేయించాలి అని చెప్తున్నాను. అది మేము పల్లెం పెద్దేశ్వరం డాక్టర్ విజయవాడ పల్లెం పెద్దేశ్వరం తీసిచ్చారా సరే ఏదో తెప్పించారు. ఆయన కాడికి తీసుకెళ్ళాము. ఈ అబ్బాయికి బరువు పడుతుందని ఒకసారి పట్టేటప్పుడు కలుపు కన్నప్పుడు తెలియలేదు. ఈ అబ్బాయికి గట్టి స్ట్రోక్ తగిలిపోయింది, గుండెపోటు వచ్చి తగిలిపోయింది. దానివల్ల ఆ స్ట్రోక్ పెద్ద స్ట్రోక్ వచ్చింది, పెద్ద చిన్న స్ట్రోక్ కాదు, అది పెద్ద స్ట్రోక్ వచ్చింది అని చెప్పాను. చెబితే నేను ఆయనతో మాట్లాడితే 2020 సంవత్సరంలో హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే మరి ఏం చేయాలి ఏంటి అంటే మరి హైదరాబాద్లో అపోలో ఆసుపత్రి ఉంటుంది, అక్కడ తీసుకెళ్తే మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పాను. చెప్తే నేనేం చేశానంటే వైద్యరావు హాస్పిటల్ కనుక తీసుకు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాను చూపించాను. చెప్తే ఆయన ఏమంటే ఏం లేదంటే కొంచెం మెడిసిన్ వాడితే సెట్ అవుతుంది అని ఆయన మెడిసిన్ వాడుతున్నాడు, కంట్రోల్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే గట్టిగా నమ్మద్దు, గట్టిగా ఏడవద్దు, గట్టిగా అరవద్దు అని చెప్పారు. సరే నేను కూడా మళ్ళీ పెద్దతో మాట్లాడితే ఇది తగ్గాలంటే ఏం చేయాలని చెప్పి అడిగాను. గుండె మార్చాలని అన్నాను. గుండె 50 గుండె తీసేసి అవన్నీ పనిలేదు, పెద్ద స్ట్రోక్ వచ్చేది పడిపోయింది, 90-100% వాళ్ళ గుండె 30% పడిపోయింది. మరి దానివల్ల ఆయాసం నొప్పు దగ్గు వస్తుంది అబ్బాయి అని చెప్పి గుండె మార్పిద్దామని చెప్పి నేను ప్రార్థన పెడుతున్నాను. మరి అపోలో హాస్పిటల్ లేకపోతే సిఎంసి హాస్పిటల్ రాయగిరి మద్రాసు హాస్పిటల్ ఉంటుంది, సిఎస్ఐ సంస్థ వాళ్ళది క్రిస్టియన్ హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళి గుండె మార్పిద్దామని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. 1 లక్షలు అని చెప్పి నేను 15 లక్షలు అప్పుడు అకారం పెట్టాను. అప్పుడే లోన్ పెట్టి అవసరం పెట్టి తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు 5 లక్షలు వస్తున్నాం. ఈ లోపల మార్చి 21న జనవరి నెలలోనే అమలు జరిపింది 20 తారీఖున. సరిపోతే మార్చి 21 లాక్డౌన్ పడింది. ఇక చనిపోయిన తర్వాత తీసుకెళ్దామని చెప్పి లాక్డౌన్ పడింది. కరోనా లాక్డౌన్ పడి హాస్పిటల్ మొత్తం మూసారు, అన్నీ మూసేశారు. మూసేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక కాల్ నుంచి వాటిని చేయించి వేరే హాస్పిటల్ పంపించి మందులు తెప్పిస్తున్నాను. తిప్పితే 5,000 అవుతుంది. అయితే మనకి పరీక్ష తీసుకొచ్చి మందులు వాడతాం. వీళ్ళు పరిచయం చేయాలి, కొంచెం పరిచయం చేయాలంటే శ్రీపరిచయం చేయాలి, తర్వాత నవలు గాడలు చేయాలి. ఈ జబర్దస్త్ షో వస్తుంది టీవీలో, జబర్దస్త్ నమ్ముకుంటా కూర్చొని ఆ జబర్దస్త్ షో మధ్యాహ్నం పెట్టుకుని 3 రూపాయలు ఆన్లైన్ నేను అప్పుడు ఆన్లైన్లో సెల్ ఫోన్ బాగా చెప్పి వచ్చా. అప్పుడు ఆన్లైన్ క్లాస్ లేదు, డిగ్రీ పిల్లలకి వచ్చి బ్యాంక్ మార్చుకున్నా. ఇలా జబర్దస్త్ షో చూసుకుంటే ఆనందంటారు. పేదలు నవ్వింటారు, గట్టి నవ్వితే గట్టి గుండె పట్టేసరికి వాళ్ళ భార్య అంటుంది. రెండో అమ్మాయి వచ్చి బాగా విజయ పడిపోయింది, ఆయాసపడుతుంది వచ్చి కథ నేను పబ్లిక్ ప్లేస్ హానేసరికి వచ్చి నన్ను పిచ్చిరాక గొద్దురయ్యారు. 3 రోజులు గట్టి వచ్చేది. ఈ మాట్లాడానికి వచ్చి మెడికల్ ప్లేస్ సరే హాస్పిటల్ తీసుకుని లోపల మధ్యలోనే ప్రాణం నా చేతిలో ప్రాణం. కాబట్టి దేవుని యొక్క చిత్తం లేనిది ఏది కూడా జరగదు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్నే రోగులు స్వతపరిచి సేవ చేస్తా ఉంటే మరి కొంతమంది మనుషులు పక్షవంతులు ఒకరిని యేసు ప్రభు గారిని తీసుకొచ్చారు. ఆయన ఇంట్లో కూర్చోను పెరుగుతుంది కూర్చొని వాక్యం చెప్తాను.
రోగులు వస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, పక్షవాతం గల స్వస్థపరుస్తున్నాడు, వెళ్తున్నాడు. అసలు ఆ ఇంట్లో రావాలంటే జనం కిక్కిలాడుతున్నారు, అసలు కిక్కిరిసిపోతామంటే వాళ్ళు ఏం చేశారంటే మంచాన్ని నా పనులు కట్టి ఇంటిపైకి ఎక్కి ఆ పెంకులు మొత్తం తీసి ఆ కప్పు తీసి ఆ కప్పులో నుంచి చిన్నగా వేసుకోవడం కాడికి మంచాన్ని ఉండేది. స్తోత్రం హల్లెలూయా. చిన్నగా వచ్చి మంచం వేసుకోకుండా చాలి యేసుప్రభు పైన చూసి ఆశ్చర్యపోయింది. ఇలా విశ్వాసం గొప్పది. నాకు రావడానికి అవకాశం రాకపోయినా కానీ వీళ్ళు ఇంటి పెంకులు పైగా పెంకులు తీసి మరి నా గారికి పంపించారు ఆ పక్షవాతం కలవని అని చెప్పి ఆశ్చర్యపోయి మరి ఆయన అంటాడు, ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా వేసేసిన వారిని మధ్యని దించింది. పెంకులు తీసేసి యేసుప్రభు దించాడు. దించిన తర్వాత ఆయన వారి విశ్వాసం చూసి, మనుష్యుడా నీ పాపము క్షమించబడినవని వానితో చెప్పగా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, యేసయ్యా ఎవరైనా జ్వరం తగ్గించు, నడుము తగ్గించు, మోకాలు తగ్గించు, మరి లేకపోతే వాళ్ళకున్న ఆ పక్షవాతాన్ని తగ్గించు అని ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఎవరితో కూడా నీ పాపాలు క్షమించబడే చెప్పను. నాకు అధికారం లేదు. యేసు ప్రభువు మాట, మనుష్యుడా నీ పాపాలు క్షమించబడి. స్తోత్రం హల్లెలూయా. పాపాలు క్షమించే అధికారం ఈ భూలోకంలో ఒక్క ఆయనకు మాత్రమే ఉంది. అదే నజరేయుడు యేసు ప్రభువు. స్తోత్రం హల్లెలూయా. యేసయ్యగా మాత్రమే ఉన్నారు. మన పాపాలు క్షమించే అధికారం అంటే యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి పాపాలు క్షమించబడతాయి, పరిశుద్ధులుగా మార్చబడతారు, కల్లాగానే చేర్చబడతారు. కాబట్టి ప్రభు ఆ మాట అనేసరికి ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు అంటున్నారు, సరే ఈ అబ్బాయి నజరేతు కుమారుడు కదా, యేసు కుమారుడు కదా, మరియ కుమారుడు కదా, ఇతను మనుష్య కుమారుడు అయి ఉండి పాపాలు క్షమిస్తలేదు. పాపాలు క్షమించారు కానీ యెహోవాకే ఉంది, కాబట్టి లేదు. ఏదో పాపాలు క్షమించడం కోసం దేవుళ్ళ మాట్లాడాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దొరుకుంటున్నారు. ఏమన్నారంటే చూడక యేసు మరి శాస్త్రులు పరిసయ్యులు దేవదర్శనం చేయించున్నా ఇతడు ఎవడు దేవుడు అప్పుడే తప్ప మరి ఎవడు పాపలు క్షమించగాని ఆలోచించుకున్న సాగిరి. ఆ శాస్త్రులు పరిచయం ఆలోచించుకుంటున్నారు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎవడు మనిషి కుమారుడు పాపాలు క్షమిస్తాను, ఈయన దేవుడు అంటే తెలియదు. యేసుప్రభు దేవుడు అంటే తెలియదు. నేను మనిషి కుమారుడు అని అనుకున్నారు కానీ ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మను గర్భం ధరించింది, మరి గర్భం ద్వారా వచ్చారని చెప్పడానికి తెలియదు. కాబట్టి వారు హృదయాల్లో తలపోసుకుని ఆలోచిస్తున్నారు యేసుప్రభు గురించి. వాళ్ళు ఆలోచన పడుతున్నారు. చూడండి, నేను తెలుస్తాను యేసుప్రభు వారు 3 కార్యాలు చేశారు. మొట్టమొదటి కార్యం విస్తారమైన చేపలు పడ్డాయి, వాళ్ళని మనుషులు పట్టే జాగ్రత్తగా మార్చారు. రెండవ కార్యం ఏంటి చెప్పండి, కుష్ఠరోగిని సంస్కరించారు, శాస్త్రంగా నమస్కారం. మూడవ కార్యం ఇంకో కుష్ఠరోగిని మంచంతో సహా పై నుంచి కింద దించితే పక్షవాత గ్రవాన్ని స్వస్థపరచారు. ఫస్ట్ చేపలు పట్టే వాళ్ళని మనుషులు పట్టే జాగ్రత్త చేశారు. రెండవది కుష్ఠరోగి, మూడవది పక్షవాత గ్రవాన్ని స్వస్థపరచారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే పక్షవాయు గ్రవానికి అంటున్నాడు, నీవు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీవు పాపం చేయకుండా జీవించమంటే అతడు స్వస్థత పొంది తన మంచాన్ని ఎత్తుకొని నడుచుకుంటూ సంతోషంగా స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతున్నారు. మీరు కూడా మీ పాపాలు ఒప్పుకొని క్షమించబడి స్వస్థత పొంది మీ గృహాలకి చేతులుగా మీరు కూడా మీ పాపాలు క్షమాపణ పొంది స్వస్థత పొంది గృహాలకి చేతులు కాక ఆమేన్. కాబట్టి ప్రభు అధికారం ఉంది. పాపాలు క్షమించారు, పరిశుద్ధపరిచారు, పక్షవాయువులను స్వస్థపరిచాడు, పాపాలు క్షమించారు. మన పాపాలు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ రాత్రి ఒప్పుకొని ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించమని చెప్పి దేవుని దగ్గర గోజాడితే నీ పాపాలు కూడా క్షమించి దేవుని స్వస్థపరుస్తాడు. దేవుడు దానికి దీవులు కాక ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా చేస్తున్నాను, నీ మాటకెంతో స్వస్థత ఉందయ్యా.